సో హిప్ రీప్లేస్మెంట్ తర్వాత ఏం చేయొద్దు అనేది ఏంటంటే, జనరల్లీ హిప్ రీప్లేస్మెంట్ కామన్గా పోస్టర్ అప్రోచ్లో చేస్తారు. సో వెనక నుంచి వెళ్ళి హిప్ వెనకాల క్యాప్సూల్ కట్ చేసి డిస్లొకేట్ చేసి పోస్టర్గా అప్పుడు రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ రెడ్యూస్ చేస్తారు. తర్వాత క్యాప్సూల్ అనేది రిపేర్ చేస్తారు. సో కొన్ని వీక్స్ వరకు మళ్ళీ డిస్లొకేట్ కాకుండా ఉండాలి అంటే మన కాలు కొంచెం దూరంగా పెట్టి పడుకోమంటారు. పిల్లో మధ్యలో పెట్టుకొని బిట్వీన్ లెగ్స్ సైడ్కి తిరిగినా కూడా మధ్యలో పిల్లో పెట్టుకొని లెగ్స్ క్రాస్ కానియకుండా తిరగాలి. చైర్ మీద కూర్చున్నప్పుడు కూడా లెగ్స్ ని అడాప్ట్ చేయొద్దు, ఒకటినొకటి క్రాస్ చేయకుండా ఉండాలి. అండ్ కింద ఫుల్ ఫ్లెక్షన్ లో కూర్చోవద్దు. అంటే మనకి హిప్ 90 కన్నా ఎక్కువ మనకి కంప్లీట్ ఫ్లెక్షన్ లో కింద కూర్చోవడం, భూమి మీద మనకి స్క్వాట్ చేయడం, ఇండియన్ టాయిలెట్ లో కూర్చోవడం ఇవి చెయ్యొద్దు. కొన్ని వీక్స్ తర్వాత క్యాప్సూల్ హీల్ అవుతుంది, సాఫ్ట్ టిష్యూస్ అన్ని హీల్ అయిన తర్వాత జనరల్లీ మెల్లమెల్లగా రిస్ట్రిక్షన్స్ తీసేస్తారు. కానీ ఎక్స్ట్రీమ్ ఫ్లెక్షన్ తర్వాత కూడా అవాయిడ్ చేస్తే బెటర్. రీప్లేస్మెంట్ కొన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. లైక్ ఆర్టీరియర్ అప్రోచ్ చేస్తే ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. కానీ మెజారిటీ ఆఫ్ సిచ్యువేషన్స్ పోస్టర్ అప్రోచ్ కామన్గా సర్జన్ ప్రిఫర్ చేస్తారు. ఇది కాకుండా మనకి సిమెంట్ వేస్తున్నారా, అన్సిమెంట్ వేస్తున్నారు, ఇంకేమైనా ప్రొసీజర్ ఎక్స్ట్రాగా చేస్తున్నారు, రివైజ్ చేస్తున్నారు, అట్లాంటి వాటిని బట్టి వెయిట్ బేరింగ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఐదర్ కంప్లీట్ వెయిట్ బేరింగ్ చేయాలా లేదంటే పార్షియల్ వెయిట్ బేరింగ్ వాకర్తో చేయాలా అనేది సిచ్యువేషన్ ప్రకారంగా మీకు చెప్పిన సర్జన్ ఎట్లా చెప్తారో మీరు అట్లా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.